హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్లో బ్యాక్ డిజైన్ అయితే చూపిస్తానండి. న్యూ మోడలు, ఇది చాలా ట్రెండింగ్ మోడల్ అనమాట. బ్యాక్ సైడు మనకు రౌండ్ గల్లా పెట్టి ఫ్లవర్ షేప్ అనేది స్టిచ్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి చేరువవుతుంది. కొత్తగా ఎవరైనా టైలరింగ్ నేర్చుకున్న వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనము బ్లౌజ్ని బ్యాక్ సైడ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత మెడ గురించి 2.5 ఇంచీలు పైనుంచి తీసుకుంటూ ఇలా కింద నుంచి 3 ఇంచీలు వెడల్పు తీసుకుంటూ మొత్తము మెడ 11.5 ఇంచీలు మనకి 8.5 ఇంచీలు తీసుకొని మధ్యలో క్లాత్ ఈ విధంగా అయితే షేప్ అనేది ఇచ్చుకోవాలండి. ఇలా షేప్ పెట్టుకుంటే మనకి డిజైన్ చేసుకోవడానికి చక్కగా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకొని లైనింగ్ క్లాత్ తీసుకొని చక్కగా దీని మీద పెట్టి ఉగ్గులు రాకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా సర్దుకోవాలి. క్లాత్ ఇటు అటు జరగకుండా లోపల నుంచి ఉగ్గులు రాకూడదండి, నీట్గా రావాలి. మనకి మెడ అయితే కట్ చేసుకున్నాం కదా 2.5 ఇంచీలు, దాన్ని ఇలాగా మెజర్ చేసుకుంటూ మొత్తం ఫోల్డింగ్లో 2.5, అలాగే ఓపెన్ చేస్తే 5 ఇంచీలు అయితే వస్తుంది. ఈ విధంగా అయితే 3 గీతల కంటే కొంచెంగా ఇలా పట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఇలా మూలాల దగ్గర సూది లోపల పెట్టి పాదాన్ని పైకెత్తుతూ ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి. ఈ బ్లౌజ్ లెంత్ మనకి 14.5 అయితే పెట్టాము. తర్వాత మెడ అనేది 11.5 అయితే పెట్టానండి. 11.5 పెట్టి 8 ఇంచీలన్నర అయితే మనం ఈ షేప్ అనేది ఇచ్చి తర్వాత కింద నుంచి ఇలా అయితే ఈ డిజైన్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలండి. దారం అనేది కట్ అవ్వకుండా చూసుకుంటూ చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలి. మూలల దగ్గర ఇలాగా కట్స్ అయితే పెట్టుకోవాలి. మూల వరకు ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి ఈ బ్లౌజు డిజైన్ అనేది నీట్గా తిరుగుతుంది. తర్వాత దీని మీద మనము లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి, ఇలాగైతే నేను కిందన కూడా బార్డర్ అనేది వేసి స్టిచ్ చేసుకున్నాను. ఇలాగే లోపల నుంచి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా పైకి అయితే లాగాలి. ఇలా నీట్గా ఒక చిన్న పిన్ని లాంటివి తీసుకొని ఈ మూలల దగ్గర అయితే షేప్ నీట్గా రావాలండి. ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకి డిజైన్ అనేది చక్కగా వస్తుంది. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నీట్ ఫినిషింగ్తో ఇలా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. లోపల మనము స్క్రూ డ్రైవర్ ఇలాగా చిన్నగా ఉంటుంది కదా, దాన్ని పెట్టి ఇలా తీసామంటే ఇలా వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ట్రక్స్లు వేసుకున్నాక 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ అలాగే పైన 4.5 ఇంచీల వరకు అయితే ట్రక్స్ అనేది వేసుకోవాలండి. నేను ఈ బ్లౌజ్లో అయితే 11.5 ఇంచీలు పొడవు అనేది తీసుకున్నాను రౌండ్ గురించి. ఇలా డిజైన్ చేయడం కోసము మనకి అంత పెద్దగా కాకుండా చిన్నగా కూడా వేసుకోవచ్చు. బ్లౌజ్ లెంత్ అనేది ఎక్కువ ఉంది, అలాగే నెక్ కూడా ఎక్కువ ఉంది. అందుకని నేను ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేశాను. మీరు కనుక చిన్నగా మెడ అనేది ఉంటే అలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. షేప్ మాత్రం ఈ విధంగా రావాలండి. అప్పుడే మనకి లుక్ అనేది బాగుంటుంది ఈ డిజైన్లో. ఇలాగ పైనుంచి లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నీట్గా మూలల దగ్గర ఇలా లేస్ని ఇలా మడత పెట్టుకుంటూ చిన్నగా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి. నీట్ ఫినిషింగ్తో రావాలి. మనం ఎలా పడితే అలా కుట్టేస్తే ఇక్కడ డిజైన్ అనేది చక్కగా కనిపించదు మనకి. అందుకని ఈ విధంగా లోపలిని ఇలాగా సూది పెట్టి పైకి పాదం ఎత్తి ఇలా మూలల దగ్గర లేస్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్తే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. చూడండి, ఈ విధంగా డిజైన్ చేసిన తర్వాత కిందన మనము నడుము దగ్గర కూడా ఈ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి.
ఈ విధంగా లేస్ని ఇలాగ నెమ్మదిగా సర్దుకొని స్టిచ్ చేసుకోవాలి. లేస్ లాగకుండా స్టిచ్ చేసుకోవాలండి. లాగితే మనకి ఉగ్గులా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలాగా లూజుగా వదులుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే నడుం దగ్గర కూడా నేను లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫైనల్గా ఇలా రెడీ చేసిన తర్వాత మనకి షేప్ అనేది వచ్చింది కదా, అక్కడైతే చిన్నగా ఇలాగా ఒక థ్రెడ్స్ లాగా అయితే రెడీ చేస్తున్నాను. దీన్నైతే ఇక్కడ నుంచి ఇలాగ స్టిచ్ చేసుకుంటూ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దీనిపైన మనము ఫ్లవర్ అనేది డిజైన్ చేస్తాం కదా, దాని గురించి లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా మెడ అనేది దగ్గర రాకుండా కొంచెం డీప్గా కనిపిస్తుంది. మనకు డిజైన్ కూడా చక్కగా వస్తుందండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత డోరీ కూడా ఇక్కడ స్టిచ్ చేసుకున్నాము. అదేవిధంగా ఫ్లవర్ కుట్టడం కోసము 2 ఇంచీలు వెడల్పు 2 ఇంచీలు పొడవుతో ఈ విధంగా అయితే మనకి పీసులు అనేవి కట్ చేసుకోవాలి. ఒక 6-7 పీసులు అయితే కట్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ని మడత పెట్టుకుంటూ ట్రయాంగిల్ షేప్లో అయితే ముందు మిషన్ పైన స్టిచ్ చేసుకోవాలి. దీన్ని నీట్గా ఫినిషింగ్తో కట్ చేసుకొని మళ్ళీ మనకి సూది దారాన్ని అన్ని తీసుకొని మళ్ళీ ఫ్లవర్గా అయితే డిజైన్ చేసుకోవాలి. ఇలా నీట్గా చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా సూది దారాన్ని తీసుకొని ఇలాగ చిన్న చిన్నగా కుచ్చుల్లా పెట్టుకుంటూ స్టిచ్ అని వేసుకోవాలండి. చివరి క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఫ్లవర్ అనేది చాలా బాగుంటుంది, మనకి చక్కగా కనిపిస్తుంది. చూడండి, చివరి క్లాత్ మనకి ఫినిషింగ్తో రావడం కోసము ఇలాగైతే కట్ చేసుకుంటే దారాలని బయటికి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇలాగ చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ ఇలాగ సూది దారాన్ని అయితే గుచ్చుకోవాలి. మనకి ఆక్ షేప్లో కనిపిస్తుంది కదా, ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. వీడియో చివరి వరకు చూసి నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఫ్లవర్ షేపు ఇలా వచ్చింది. ఇలాగా ఈ చివరిలో మనకి ముడనేది వేసుకున్నాం కదా, దాన్ని ఇటు సైడ్ చివరిలో ముడనేది 2 దారాలని ఇలా ముడి వేసుకుంటే దారాలు లోపలికి వెళ్ళి మనకి నీట్ ఫినిషింగ్తో చక్కగా వస్తుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి మనకి బటన్స్ అనేది వస్తాయండి, పెద్దవి ప్యాంటుల్లో వేస్తాం కదా, ఆ బటన్ అయితే తీసుకొని గోల్డెన్ క్లాత్ పైన పెట్టి నీట్గా రెడీ చేసుకొని మంచి లుక్ రావడం కోసము ఇలా అయితే స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను ఎలా అయితే స్టిచ్ చేశానో. ఇలా ముడి వేసుకోవాలి. ఇలా టైట్గా ముడి వేసుకుంటే మనకి నీట్ ఫినిషింగ్తో వస్తుంది. దారాలు కూడా బయటికి రావు, చాలా చక్కగా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకొని మనం ఎక్కడైతే డోరీ అనేది పెట్టుకున్నామో దాని మీద ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా గట్టిగా ముళ్ళని వేసుకోవాలండి. దారం మనకి పైకి కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత చూడండి, గోల్డెన్ బటన్ అయితే నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. అంటే లోన్ అయితే పెద్ద బటన్ పెట్టాను, ప్యాంట్స్కి వచ్చే బటన్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పెట్టి క్లాత్ని నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్తే నీట్గా వస్తుంది. ఇలా మనకి దారం కనిపించకుండా చక్కగా ఇలాగా దీనికి అటాచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కుట్టుకున్నామంటే నీట్గా వస్తుంది, అసలు దారాలు బయటికి రావండి. బటన్ని అలాగే ఫ్లవర్ని కింద మనము థ్రెడ్స్ అయితే వేసాం కదా, దాన్ని పట్టుకుంటూ ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్ ఫినిషింగ్తో కుట్టుకోవాలండి. అలాగే బ్యాక్ సైడ్ గట్టిగా ఇలా ముళ్ళు వేసుకుంటే చక్కగా ఉంటుంది, ఊడకుండా చక్కగా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసుకుంటే ఇది ట్రెండింగ్ న్యూ మోడల్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయితే చూపించాను, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా
చూడండి ప్రతి ఒక్క పాయింట్ అనేది మీకు చూపించానండి. మీరు కూడా మీ బ్లౌజ్లో ఇలాంటి ట్రెండింగ్ డిజైన్ స్టిచ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.